తెలుగులో చదివేటప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు అంటే కొంచెం అందరికీ ఇష్టం, అమ్మాయిలందరూ ఇష్టపడేవాళ్ళు ఆయన సినిమాలన్నీ చూసి. సో ఆయనతో వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది అంతే. అంతేశారా? హ్యాపీగా అనిపించి నేనేనా నేనేనా అనుకుంటూ యాక్ట్ చేశాను. ఎందుకంటే అంతకుముందు సినిమా అంటే అది ఒక సిల్వర్ స్క్రీన్ మీద కింద కూర్చొని ఇలా చూసేవాళ్ళం కదా బాక్రపేటలో. ఆ సిల్వర్ స్క్రీన్ మీద నేను వాళ్ళతో పాటు చేయటం అనేది నిజంగా అది చాలా అదృష్టం అనుకుంటాను నేను ఇప్పటికి కూడా. తమిళంలో ఎంట్రీ ఇచ్చారు, తెలుగులోకి వచ్చారు, కన్నడ చేశారు, మలయాళంలో చేశారు కదా. సో ఇన్ని భాషలలో ఎలా వీలైంది ఒకేసారి? హీరోయిన్కి ఏముంది అసలు, ఏ భాష అయినా ఒకటే. మనకి జ్ఞాపక శక్తి ఉండాలి, చెప్పిన డైలాగ్ని చక్కగా డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పినట్టుగా మనము ప్రజెంట్ చేయగలిగితే ఏ లాంగ్వేజ్ అయినా ఓకే. అండ్ హీరోయిన్స్ ఆల్ లాంగ్వేజెస్ చేస్తారు. ఒక లాంగ్వేజ్లో హిట్ అవ్వగానే ఇంక అందరూ పిలుస్తారు మా సినిమా అంటారు. డేట్లు సరిపోవు. నేను మెజారిటీ తెలుగు అండ్ తమిళే ఎక్కువ చేశాను, మిగతావన్నీ ఊరికే అప్పుడప్పుడు చెయ్యాలని చేశాను.